నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. గత వీడియోస్లో మానసిక ఆరోగ్యం గురించి చెప్పారు. దాని గురించి మరిన్ని విషయాలు తెలియజేయగలుగుతారా? మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, అది మరి ఎలా తెచ్చుకోవాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రశ్న. మానసిక ఆరోగ్యము అన్న విషయం వచ్చినప్పుడు మనం మనసు యొక్క స్థితి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనసు యొక్క స్థితియే మానసిక ఆరోగ్యం. మనసు ఏ స్థితిలో ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. బ్రాడ్గా మనం మనసు యొక్క స్థితిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటిది అధోస్థితి, అంటే అధపాతాళంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. చాలా బాధగా, చాలా విచారంగా, ఏమీ చేయలేక బ్రతికి ఉన్న నరకంలో ఉన్నట్టు, అసలు ఆనందం అన్నది వచ్చే అవకాశమే లేని హోప్లెస్ స్టేజ్. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎన్నో కష్టాల వల్ల కావచ్చు, ఎన్నో ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు, ఎవరో మన జీవితం నుంచి వెళ్ళిపోవడం వల్ల కావచ్చు. అంటే ఒక హోప్లెస్, బ్రతకడం కంటే చావడం మేలు అన్న ఒక రకమైన డిప్రెషన్ స్టేట్లో ఉండడం మనం అధోస్థితిగా మనం అనుకోవచ్చు. అధమ స్థితి చాలా విచారకరమైన స్థితి. అంటే వీరికి భవిష్యత్తు ఉన్నట్టుగా అనిపించదు. రెండవది మధ్యమ స్థితి. మధ్యమ స్థితి అంటే అంతా కొంతవరకు బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు బాధలు, కష్టాలు జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని సాధిస్తుంటాం, కొన్ని సాధించలేకపోతుంటాం. కొన్ని చోట్ల ఏకాగ్రత పెట్టగలుగుతాం, కొన్ని చోట్ల పెట్టలేకపోతుంటాం. కొన్ని అట్రాక్షన్స్ గురవుతూ ఉంటాం, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. అంటే రాత్రింబవల్లాగా కష్టాలు, సుఖాలు, బాధలు ఇవన్నీ జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. సక్సెస్లు, ఫెయిల్యూర్స్ రాత్రి పగల్లాగా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు సుఖం వస్తుందో తెలియదు, ఎప్పుడు బాధ వస్తుందో తెలియదు. కానీ అంత ఇబ్బందికరమైన స్థితి లేదు, పర్వాలేదు, జీవితం గడుస్తోంది అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం 90% ప్రజలంతా ఈ స్థితిలో ఉంటారు. ఎక్కువ శాతం మంది ఈ స్థితిలో ఉంటారు. అంటే మధ్యమ స్థితి. కాబట్టి పర్వాలేదు అని జీవితం అలాగే గడుస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఆలోచించారు వీరు. ఎందుకంటే అంతగా ఇబ్బందికరమైన సమస్యలు లేవు, కానీ వస్తూ పోతూ ఉన్నాయి సమస్యలు జీవితంలో. సక్సెస్లు అప్పుడప్పుడు వస్తున్నాయి అదృష్టవశాత్తు. కాబట్టి ఇబ్బందికరంగా లేదు అని అలాగే జీవించేస్తూ ఉంటాం. అది మాధ్యమిక స్థితి, అంటే మధ్య రకం. మూడవది ఉన్నతమైన స్థితి లేదా ఉత్తమ స్థితిగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు మానసికంగా దృఢంగా, మానసిక స్థిరత్వం కలిగి ఉండి, సుస్థిరమైన మనసుతో, ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో అనుకున్నవన్నీ చేస్తూ, అనుకున్నవన్నీ సాధిస్తూ, అనుకున్న దానిపై ఏకాగ్రత పెడుతూ, అనుకున్న దాన్ని మనం అనుకున్నట్టుగా చేస్తూ ముందుకెళ్తూ ప్రజల్లో ఒక నాయకుడిగా, ఒక విలక్షణమైన వ్యక్తిగా అన్నీ సాధిస్తూ తమకు తాము నిరూపించుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా బతుకుతుంటారు. ఇది యాక్చువల్గా ఆరోగ్యకరమైన స్థితి అనుకోవచ్చు మనం, అసలైన ఆరోగ్యం. ఎందుకంటే మనసు ఇక్కడ సంపూర్తిగా చేతిలో ఉంది. మిగిలిన 2 స్థితులలో మధ్యమ స్థితిలో కొద్దిగా ఉంటుంది, కొద్దిగా ఉండట్లేదు మనసు. అంటే ఆరోగ్యము, అనారోగ్యానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అధమ స్థితిలో సంపూర్తి అనారోగ్యం. ఈ 3 స్థితుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము, మనల్ని మనం అర్థం చేసుకొని మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి అన్న తెలుసుకోవాలి. అధమ స్థితిలో ఉన్న ప్రతి మనిషికి ముందుకెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అదృష్టం ఏంటంటే అధమ స్థితిలో ఉన్నవాడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థితికి వస్తాడు, కష్టపడితే, ప్రయత్నిస్తే. కానీ మధ్యమ స్థితిలో ఉన్నవాడు తెలియకుండా అమాయకంగా
తాను తెలుసు కొన్ని అనుకుంటూ కొన్ని తెలియక మధ్యలో అక్కడే కొట్టుముట్టాడుతూ కొన్నిసార్లు కిందికి పడిపోతూ ఉంటాడు మధ్యమిక స్థితిలో ఉన్నవాడు. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి ఎలాంటి ప్రయత్నాలు పురోగతి కోసం చేయరు. అభివృద్ధి కోసం, మానసిక స్థిరత్వం కోసం, మానసిక అభివృద్ధి కోసం, లేకుంటే మానసిక ఉల్లాసం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి. కానీ వీరు కష్టాలు పడి 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 మాధ్యమిక స్థితిలో ఉన్నవారు కష్టాలు పెరిగిన తర్వాత ఒకానొక రోజు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో కొన్నిసార్లు, అందరూ కాకపోవచ్చు కానీ కొద్దిమంది కొన్నిసార్లు కిందికి పడిపోతూ ఉంటారు. అరే అంతకుముందే జీవితం బాగుండేది, ఇప్పుడు చాలా దుర్భరమైన జీవితం ఉంది, మరీ తిరిగి అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలని అప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. మై డియర్ ఫ్రెండ్స్, మధ్యమ స్థితి నుంచి కిందికి పడిపోయిన తర్వాత ఆలోచించడం కాకుండా ముందే జాగ్రత్త పడి మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మన మనసును సుస్థిరంగా ఉంచుకోవడానికి, మన మనసును సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, సంపూర్తి ఉల్లాసంగా ఉంచుకోవడానికి, సంపూర్తి ఏకాగ్రతతో ఉంచుకోవడానికి ఏవైనా సరే మార్గాలు ఉంటే, ధ్యానం కావచ్చు, ఇంకా ఏదైనా సరే మార్గాలు ఉంటే ఆ మార్గాల్ని మొదటి నుంచి ప్రయత్నించడమే ఆరోగ్యకరమైన మానసిక జీవితానికి ఒక మార్గం. కింద పడిపోయిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటే అది ఒక మామూలు మనిషి చేసే పని. అలా కాకుండా ముందు నుంచే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు తెలుసు. అనారోగ్యానికి గురైన తర్వాత కాకుండా మొదటి నుంచే మనకు సమయం చేతిలో ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు మనం మొదటి నుంచే రోజుకి 1 గంట లేదా ఒక 2 గంటలు మనల్ని మనం, మన మనసుని మనం కుదుటపరచుకోవడానికి చక్కటి పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, ఇంకేదైనా సరే ఇన్స్పిరేషనల్ వీడియోస్ వినడం, అవన్నీ ప్రాక్టీస్ చేయడం అంటూ చేస్తూ వెళ్తే తప్పనిసరిగా మన జీవితకాలం చివరి శ్వాస వరకు మనం ఉత్తమమైన ఉన్నతమైన మనోస్థితిలో ఉండగలుగుతాం, ఆరోగ్యకరమైన మనోస్థితిలో ఉండగలుగుతాం. ఆరోగ్యకరమైన మనోస్థితి అంటే ఏంటి? ఎప్పుడూ మన మనసు మన చేతుల్లో మనం అనుకున్న విధంగా ఉండగలిగి, ఏకాగ్రత పెట్టగలిగి, మన దృష్టి మనం అనుకున్న దానిపై పెట్టగలిగి, ఎటువంటి అట్రాక్షన్స్కి అనవసరంగా గురి కాకుండా, కింద పడిపోకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే అది ఆరోగ్యకరమైన జీవితం మానసికంగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అంతా అయిపోయిన తర్వాత కాకుండా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా ఈ రోజు నుంచే మన కోసం మనం సమయం కేటాయిద్దాం. మనల్ని మనం ఆనందంగా ఉంచుకోవడానికి, మనల్ని మనం స్థిరత్వంగా ఉంచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్దాం మానసిక ఆరోగ్యంతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి.